హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో ఐక్యూ మొబైల్ కొత్త వివో ఆర్ ఐక్యూ మొబైల్ తీసుకుంటే మొబైల్ ఎలా సెటప్ చేయాలనేది చూద్దామండి. ఇవి వచ్చి ఆరిజిన్ బేస్డ్ ఓఎస్ మొబైల్స్ అండి, ఓఎస్ మొబైల్స్ అండి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఐక్యూ అండ్ వివో ఆరిజిన్ ఓఎస్ బేస్డ్ మొబైల్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మొబైల్ వచ్చి వివో X200 మొబైల్ అండి. ఇది నేను మే 2026లో పర్చేస్ చేశాను. సో ఇది ఆరిజిన్ ఓఎస్ 6, ఐ థింక్ ఆరిజిన్ ఓఎస్ 6 అంటే ఆండ్రాయిడ్ బేస్ 16తో వస్తుంది. సో మీరు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అందులో ఆన్ చేయగానే ఇలా మీకు వివో 5G అని చూపిస్తుంది. ఇది వివో మొబైల్ అండి. ఐక్యూ ఓఎస్ కూడా సేమ్ ఆరిజిన్ ఓఎస్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో మీరు ఈ వివో కానీ ఐక్యూ మొబైల్ ఏది తీసుకున్నా ఈ సెటప్ మీకు పనికి వస్తుందండి. సో ఇప్పుడు మీరు చూస్తే హాయ్ లెట్ స్టార్ట్ అనే స్క్రీన్ వస్తుందండి. కింద హాయ్ లెట్ స్టార్ట్, కింద స్టార్ట్ ఆరిజిన్ ఓఎస్ అని వస్తుంది. సో ఆ స్టార్ట్ ఆరిజిన్ ఓఎస్ పైన మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే సెలెక్ట్ యువర్ లొకేషన్ వస్తుంది. ఇండియా ఆటో సెలెక్టెడ్ ఉంది. సో మళ్ళీ నేను కింద నెక్స్ట్ ఉంటే నెక్స్ట్ క్లిక్ చేశాను. సో అగ్రిమెంట్స్ అండ్ టర్మ్స్, సో ఇది మీరు చదివితే చదవండి, లేదంటే ఐ హ్యావ్ రెడ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టడమే. సో అలా కొట్టగానే మనకి సెటప్ యూజింగ్ అనదర్ డివైస్ అని వస్తుంది. అంటే మీరు పాత ఆండ్రాయిడ్ డివైస్ కానీ ఐఫోన్ ఉన్నా ఐప్యాడ్ ఉన్నా దాని ద్వారా దీన్ని సెటప్ చేయొచ్చు. సో నేనైతే మొత్తం ఫ్రెష్ సెటప్ వెళ్ళిపోతున్నా. సో స్కిప్ కొడతాను. ఇది మీరు కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని ఆ పాత్ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ కనెక్ట్ టు ఏ నెట్వర్క్, అంటే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూస్తే మీరు మ్యాడీ 5 GHz నావి 2 సిగ్నల్స్ వస్తాయండి. సో మ్యాడీ 5 GHzకి కనెక్ట్ చేస్తున్నా. సో మ్యాడీ 5 GHz క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడిగింది. సో పాస్వర్డ్ ఎంటర్ చేసా, నెక్స్ట్ కొట్టా. పాస్వర్డ్ ఎంటర్ చేసి మనకి మీరు చూడొచ్చు పాస్వర్డ్ ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొట్టగానే నెక్స్ట్ కొట్టగానే కనెక్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు మ్యాడీ 5 GHzకి కనెక్ట్ అవుతూ ఉంది అది. సో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కింద మనకి నెక్స్ట్ అని ఎనేబుల్ అయింది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే యూజ్ మొబైల్ డివైస్ ఫర్ సెటప్ అని కూడా ఉంది. మీరు అది కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అనే స్క్రీన్ వస్తుందండి. సో ఇది ఎందుకు కనెక్ట్ అవ్వమని అడుగుతుందంటే మీరు స్కిప్ చేసి కూడా సెటప్ చేసుకోవచ్చు. బట్ ఎనేబుల్ చేస్తే మనకి లేటెస్ట్ అప్డేట్స్, ప్యాచెస్, ఏమైనా సెక్యూరిటీ ప్యాచెస్ కానీ అప్డేట్స్ ఉంటే ఇమీడియట్గా వచ్చేస్తాయి మనకి. మొబైల్ మనం సెటప్ చేయగానే ఇమీడియట్గా అది చూపిస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. సెటప్ అవ్వగానే నాకు ఇమీడియట్గా ఒక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది. సో ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ స్క్రీన్ చెకింగ్ ఇన్ఫో అని వస్తూ ఉంది. సో ఇది మొత్తం ఒక 10 minutes పడుతుందండి, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు. సో మీరు చూడొచ్చు చెకింగ్ ఇన్ఫో అని వస్తూ ఉంది స్క్రీన్ పైన. సో ఇప్పుడు సైన్ ఇన్, అంటే మనకి జీమెయిల్ అకౌంట్ ఏదైనా యాడ్ చేయమంటూ ఉంది. ఐ మీన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్లోకి ఎనేబుల్ డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది. సో దీనికి ముందు ఎనీ ఆఫ్ దిస్ ప్రాసెస్, అంటే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు మీ పాత మొబైల్లో మీరు బ్యాకప్ తీసుకోండి. మీ యాప్ డేటా, మన వాట్సాప్ చాట్ బ్యాకప్, ఫొటోసు, ఇవన్నీ మీరు మీ జీమెయిల్ అకౌంట్కి బ్యాకప్ తీసుకోవచ్చు. లైక్ మెసేజెస్, వాట్సాప్ చాట్ బ్యాకప్, మెసేజెస్, కాంటాక్ట్స్ అన్నీ. సో దట్ ఆ మెయిల్ ఐడి మనం ఇక్కడ ఇవ్వగానే మనకి ఈ ఫోన్లోకి మొత్తం అన్నీ రెస్టోర్ అవుతాయి. సో మీరు మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ సెటప్, ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫుల్గా బ్యాకప్ చేయండి పాత ఫోన్ని. ఫొటోస్ అవన్నీ మీకు అవసరం లేదు. ఎక్కువ డేటా ఉంటే 15 GB ఉంటుంది మనకి జీమెయిల్లో. సో ఫొటోస్ అవన్నీ మీకు 15 GB కంటే ఎక్కువ ఉంటే బ్యాకప్ చేయకండి, అవి డైరెక్ట్ కాపీ చేసుకోండి. సో ఇప్పుడు అయిపోయాక మీరు చూడొచ్చు మనకి 2-step వెరిఫికేషన్ అని అడిగింది. సో 2-step వెరిఫికేషన్లో నాది ఓల్డ్ మొబైల్ LG వింగ్ అండి. సో ఆ ఎల్జీ వింగ్లో నన్ను అది చెక్ చేయమనింది. సో అది నేను చేసేసాను. అది చేసేసాక ఇప్పుడు హూ విల్ బీ యూజింగ్ దిస్ డివైస్ అని అడుగుతుంది. సో ఐ విల్ బీ యూజింగ్ దిస్ డివైస్ అనే దాన్ని నేనే క్లిక్ చేసి నెక్స్ట్ కొడతాను ఇప్పుడు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఐ విల్ బీ యూజింగ్ దిస్ డివైస్ అనే దాన్ని నేను క్లిక్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. సో నెక్స్ట్ కొట్టగానే మనకి అడుగుతుంది ఐ అగ్రీ అని, మన ఈ జీమెయిల్ ఐడితో ఐ అగ్రీ నాకు కాదంటే ఐ అగ్రీ అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు గెటింగ్ అకౌంట్ ఇన్ఫో, సో నా జీమెయిల్ అకౌంట్ నుంచి అకౌంట్ ఇన్ఫో తెచ్చుకుంటుంది. ఇప్పుడు సెట్ అన్లాక్ మెథడ్, మనకి ఫింగర్ ప్రింట్, ఫేస్, స్క్రీన్ లాక్ 3 ఉన్నాయండి. సో ఫస్ట్ ఫింగర్ ప్రింట్ మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నా ఫస్ట్ మీరు ప్యాటర్న్ కానీ, పిన్ కానీ, కాంప్లెక్స్ పాస్వర్డ్ కానీ పెట్టాలి. సో నేను పిన్ పెడుతున్నా. సో ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఎప్పుడైనా పని చేయకపోతే మనం పిన్తో అన్లాక్ చేసుకోవచ్చు. సో అది సెక్యూరిటీ. సో అందుకు ఫస్ట్ మనం పిన్ కానీ, అదే ప్యాటర్న్ కానీ, కాంప్లెక్స్ పాస్వర్డ్ కానీ. సో నేనైతే పిన్ పెడుతున్నా. సో పిన్ పెట్టాక ఫింగర్ ప్రింట్ స్కాన్ ఎనేబుల్ చేసుకుంటాను. సో ఇది వచ్చి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుందండి. సో మనకి స్క్రీన్ పైనే ఫింగర్ స్కాన్ అవుద్ది. సో ఇప్పుడు చూడొచ్చు నేను పిన్ పెట్టేశాను. సో అందుకు ఇప్పుడు ఫింగర్ ప్రింట్ని ఎన్రోల్ చేసుకోమంటుంది. ఎన్రోల్ నౌ కొడితే ఇప్పుడు మనకి ఇలా ఒకటి చూపిస్తుంది, అన్అఫిషియల్ స్క్రీన్ ప్రొటెక్టర్ యూస్ చేయొద్దని, ఎందుకంటే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి. సో అక్కడెక్కడైతే చూపిస్తుందో అక్కడ మనం మన ఫింగర్ని, ఏ ఫింగర్ అయితే మనకు కావాలో ఆ ఫింగర్ని అలా అంటే అది మొత్తం స్కాన్ చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్నాక సక్సెస్ అని వచ్చింది, కింద యాడ్ అదే ఓకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ
ఫేస్ అన్లాక్ ఎనేబుల్ చేసుకోమని, కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ట్రై చేశాను. సో ఫేస్ అన్లాక్ కూడా మళ్ళీ స్క్రీన్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. స్క్రీన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఎన్రోల్ చేసుకోవచ్చు మనం ఫేస్ అన్లాక్. బట్ నేనైతే ఫేస్ అన్లాక్ ఏం పెట్టుకోవట్లేదండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా మీరు ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదంటే క్యాన్సల్. ఇప్పుడు నేను ఫేస్ అన్లాక్ ఎనేబుల్ చేసుకోవట్లేదు కానీ క్యాన్సల్ కొట్టేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ అండి. ఇంకా నెక్స్ట్ కాపీ యాప్స్ అండ్ డేటా. సో మీరు మన యాప్స్ అండ్ డేటాని మొత్తం కాపీ చేసుకోవచ్చు. సో ఇది కావాలంటే పెట్టుకోండి. నేనైతే ఫ్రెష్ ఇన్స్టాల్ చేస్తున్నా. సో నేను డోంట్ కాపీలోకి వెళ్ళిపోతాను. మీరు కావాలంటే నెక్స్ట్ కూడా కొట్టచ్చు. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ కొట్టి మీకు చూపిస్తాను. సో నా జీమెయిల్లో ఏం బ్యాకప్ లేదండి. సో అందుకు అది బ్యాకప్ లేదని చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఇవి గూగుల్ సర్వీసెస్ అండి. ఇవి ఇందులో చాలా ఉంటాయి. నేనైతే ఏది ఎనేబుల్ చేయను. మనకు అవసరం ఉన్నప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. అదే అడుగుతుంది అవసరం అయినప్పుడు, ఈ సర్వీస్ ఎనేబుల్ చేయాలి లేకపోతే ఇది పని చేయదు అని. సో అప్పుడు ఎనేబుల్ చేసుకుంటే అయిపోద్ది. మీరు డిఫాల్ట్గా అయితే అది మీ ఇష్టం, మీరు ఎనేబుల్ చేయొచ్చు. బట్ నేనైతే నా ప్రిఫరెన్స్, నా సజెషన్ వచ్చి ఏ సర్వీసెస్ ఎనేబుల్ చేసుకోకండి. మీరు యాప్స్లో ఒకవేళ ఆ సర్వీస్ అవసరమైతే అదే క్లియర్గా అడుగుతుంది మనకి, సర్వీస్ ఎనేబుల్ చేయండి అని. సో అప్పుడు చేసుకుంటే అయిపోద్ది మనకి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు గూగుల్ సర్వీసెస్ నేను అన్నీ డిజేబుల్ చేసేసాను. లొకేషన్, అలో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, బయోమెట్రిక్స్ టు వెరిఫై పర్చేసెస్, అలో స్కానింగ్, ఏది అన్నీ డిజేబుల్ చేసేస్తాను. డిజేబుల్ చేసేసి ఇన్స్టాల్ అప్డేట్స్ అండ్ యాప్స్ అండ్ యూసేజ్ అండ్ డయాగ్నాస్టిక్స్ ఇవన్నీ అవసరం లేదండి. మనకి అవసరమైనప్పుడు యాపే అడుగుతుంది. మనకి ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాలంటే అదే అడుగుతుంది, ఈ పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు ఇస్తే అయిపోతుంది. సో యాక్సెప్ట్ కొట్టాను. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్, అదర్ డివైజెస్ డేటా అంటే కాంటాక్ట్స్ ఇవన్నీ. సో ఫొటోస్ అండ్ వీడియోస్ నావేం లేవు బ్యాకప్లో. సో అది అవసరం లేదు నాకు. అదర్ డివైస్ డేటా నాకు కావాలి. సో అందుకు ఆ టర్న్ ఆన్ బ్యాకప్ అంటే మన కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ, డివైస్ సెట్టింగ్స్, యాప్ సెట్టింగ్స్ ఇవన్నీ గూగుల్లో బ్యాకప్ తీసుకుంటుంది అది. సో ఎప్పుడైనా ఏదైనా మొబైల్కి ఏదైనా మన కొత్త మొబైల్ అయినా ఇమీడియట్గా తీసుకోవచ్చు, రెస్టోర్ చేసుకోవచ్చు. సో చూజ్ యువర్ సర్చ్ ఇంజన్ నెక్స్ట్. సో డిఫాల్ట్ గూగుల్ పెట్టాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను గూగుల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాను. సో కంటిన్యూ సెటప్ అని అడుగుతుంది. ఎస్ కంటిన్యూ కొట్టేస్తే లెట్ కాంటాక్ట్స్ నియర్ బై ఫైండ్ అండ్ షేర్ విత్ యూ, ఇదైతే నాకు అవసరం లేదు. సో ఇది ఒక ఫ్యూచర్ అనుకుంటా అండి. సో ఇదైతే అవసరం లేదు, మీరు చూడొచ్చు. నేను జస్ట్ మోర్ కొట్టాను, ఆ తర్వాత కింద వచ్చింది నో థ్యాంక్స్ కొట్టేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి టాక్ టు గూగుల్ హ్యాండ్స్ ఫ్రీ. ఇవన్నీ మీరు మళ్ళీ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే అగ్రి కూడా కొట్టచ్చు, ఇదేం తప్పలేదు, ఇవన్నీ గూగుల్ సర్వీస్. సో స్కిప్, నేను ఇది కూడా స్కిప్ చేస్తున్నానండి. మై సజెషన్ వచ్చి డిఫాల్ట్గా ఏది ఎనేబుల్ చేయొద్దండి. మీకు అవసరమైనప్పుడు అదే అడుగుతుంది, అప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. అన్నీ డిజేబుల్ చేసి పడేయండి. సో యాక్సెస్ యువర్ అసిస్టెంట్ వితౌట్ అన్లాకింగ్ యువర్ డివైస్, ఇది గూగుల్ అసిస్టెంట్ కండి. సో ఇది కూడా స్కిప్ కొట్టేస్తున్నా. కావాలంటే మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు మనం. ఇంక ఎనీథింగ్ ఎల్స్ అని అడుగుతుంది, జస్ట్ నో థ్యాంక్స్ అని కొట్టేస్తున్నాను నేను. సో గెటింగ్ యువర్ ఫోన్ రెడీ. సో అయిపోద్దండి. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ స్టెప్, సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నాస్టిక్స్. ఇది కూడా ఐ డిసగ్రీ కొట్టేస్తున్నానండి, డిసగ్రీ. సో సర్వీస్ రికమెండేషన్స్, ఇది వివో వాళ్ళవి. సో నేను ఇవి కూడా మొత్తం అన్నీ డిజేబుల్ చేసేస్తున్నానండి. స్మార్ట్ అప్గ్రేడ్, ఆటో డౌన్లోడ్ అప్డేట్ ప్యాకేజెస్ ఓవర్ వైఫై, పర్సనలైజ్డ్ రికమెండేషన్, టీడబ్ల్యూఎస్ సర్వీ. వివో గూగుల్లో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, సారీ ఇందాక వివో అని చెప్పాను. బట్ ప్రస్తుతానికైతే నేనైతే ఏది సెలెక్ట్ చేసుకోవట్లేదండి, అన్నీ డిజేబుల్ చేసేస్తున్నా. యూజ్ యాప్ సర్వీసెస్ సచ్ యాజ్ వివో స్టోర్ అండ్ థీమ్స్, ఇది వివో వాళ్ళకి ఒక స్టోర్ ఉందండి, గూగుల్ ప్లే స్టోర్ లాగా. సో అది కావాలని అడుగుతూ ఉంది. సో అది సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ కొడితే ఆ అకౌంట్లో కూడా మీరు గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవుద్ది. నాకైతే అవసరం లేదు, సో స్కిప్ కొట్టేశాను. ఫ్రమ్ వివో ఏవో చాలా వచ్చాయి, ఇవన్నీ ఇన్స్టాల్ కావాలా అని నేను అన్నీ అన్సెలెక్ట్ చేసి స్కిప్ కొట్టేశానండి. మీకు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెలెక్ట్ సిస్టమ్ నావిగేషన్ అని అడుగుతోంది, ఎలా నావిగేట్ అవ్వాలి అని. సో అది మీరు మీకు ఎలా కావాలంటే అలా, ఈ టూ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ టూలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే అయిపోయిందండి, యు ఆర్ ఆల్ సెటప్. సో మనకి ఎంటర్ ఆరిజిన్ వాయిస్, వెల్కమ్ ఎంటర్ ఆరిజిన్ వాయిస్. సో దీంతో సెటప్ అయిపోయిందండి. ఇది వచ్చి మీరు చూస్తున్న మొబైల్ వచ్చి వివో X200T మొబైల్. సో ఇది ఆరిజిన్ OS 6 తోటి వస్తుంది, Android 16 బేస్డ్. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనం వైఫై ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టాం కాబట్టి ఆల్రెడీ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసింది నాకు, సిస్టమ్ అప్డేట్. సో అది బ్యాక్ ఎండ్లోపై చెక్ చేసి నాకు సిస్టమ్ అప్డేట్ చూపించేసింది. సో మీరు కూడా వైఫై ఇవ్వకపోతే ఇది కనెక్ట్ అయ్యి చూపించదు, బట్ మొబైల్ డేటా అయినా పర్లేదు, వైఫై అయినా అవసరం లేదు, మొబైల్ డేటా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి. నేను వైఫై ఉంది కదా అని వైఫై కనెక్ట్ చేసి చూశాను. ఇది మన ఆరిజిన్ OS మొబైల్స్, అంటే వివో కానీ ఐక్యూ లేటెస్ట్ మొబైల్స్ అనే ఆరిజిన్ OS తోటే వస్తున్నాయి. సో ఎలా సెటప్ చేసుకోవాలనే దానికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి మీకు ఒకవేళ ఈ వీడియో చూసి మీరు సెటప్ చేసుకున్నా, ఉపయోగపడినా, ఇందులో ఏదైనా తప్పులున్నా, లేదంటే ఏదైనా వేరే స్టెప్స్ మీరు ఫాలో అవునా నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను కరెక్ట్ కమెంట్ అయితే. థ్యాంక్ యూ అండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.